హరే శ్రీనివాస హరే శ్రీనివాస హరే శ్రీనివాస. మాతృవందనం కార్యక్రమంలో ఇవాళ 13వ శ్లోకం. అల్పాహారాజయ మాత యావత్ పుత్రోష్టి బాలక తస్య నిష్క్రమణార్థాయ మాతృపిండం దదామ్యహం. అందరు పిల్లలు తినగా మిగిలిన దానినే అల్పాహారంగా స్వీకరించిన నీకు ప్రతిగా ఈ మాతృపిండాన్ని సమర్పిస్తున్నాను అని కుమారుడు తల్లికి పిండ ప్రదానం చేస్తాడు. సృష్టిలో మారగలిగినది స్త్రీ శరీరం ఒకటే. బిడ్డకు కావలసిన అన్ని ధాతువులు, కడుపులో బిడ్డ తేలియాడేందుకు తయారయ్యే ద్రవం, ప్రసవ సమయంలో రక్షణకు అవసరమైన ఉమ్మనీరు, వీటన్నిటినీ ఆమె శరీరం తను తినేటువంటి ఆహారం నుండే తయారు చేసుకోగలుగుతుంది. తల్లి ఇంత కరుణ చూపుతున్నా లోపలి పిండానికి అదేమీ పట్టదు. తనకు కావలసిందంతా అమ్మ ఆహారం నుండి జలగల పరాన్న బుక్కుల నిర్దాక్షంగా గుంజుకుంటాడు ఆ బిడ్డ, ఆ శిశువు. రక్తహీనత పెరిగితే ఒక్కో సమయంలో తల్లి ప్రాణానికే ఖండం. రక్తహీనత కనుక పెరిగినట్లయితే ఒక్కొక్కసారి తల్లి ప్రాణానికే గండం. అయినా ఆ పిండానికి అది అనవసరం. బిడ్డను పోషించే క్రమంలో తన కడుపు సంగతి చూసుకోదు తల్లి. మన ప్రెసిడెంట్గా పనిచేసినటువంటి మహానుభావుడు అబ్దుల్ కలాం తన ఆత్మకథలో ఇలా రాసుకున్నాడు. యుద్ధ సమయంలో రేషన్ రోజుల్లో ఒకనాడు నేను ఇంట్లో చేసిన రొట్టెలన్నీ తినేశాను. అమ్మకేమీ మిగిల్చలేదని మా నాన్న తిట్టాడు. అప్పుడు నేను అమ్మని అడిగా, అమ్మ నువ్వు తినలేదా అని. అప్పుడు మా అమ్మ చెప్పింది, నాయనా నీ బొజ్జ నిండితే నా బొజ్జ నిండినట్లే అంది అమ్మ. నాకు అప్పుడు అర్థం కాలేదు. పెద్దయ్యాక ఇప్పుడు తెలిసింది మాతృత్వం అంటే ఏమిటో అని. ఆ విధంగా రాసుకున్నాడు ఆయన. ఆ అందరి తల్లులు అలాంటి వారే. మరి ఏ బిడ్డ అంతా నాకు పెట్టేస్తున్నావే అమ్మా, నీకేమైనా మిగుల్చుకున్నావా అని అడగడు. అలా అడగాలని తల్లి ఆశించదు కూడా. భగవంతుడు కూడా అంతే. మనకు అన్ని పదార్థములను భగవంతుడు సమకూర్చాడు. మనం తినే ముందు ఒక్కసారి తనకు చూపించమన్నాడు అంతే. నివేదన అంటే భగవంతుడేమి తినడు, ఆయనేమి కోరడు, ఆమె ఆశించడు. కేవలం స్వామివారికి చూపించి మొత్తం మనమే తింటాం. కాబట్టి భగవంతుడు కూడా తనకు కావాలని పెట్టాలని ఆశించడు. కేవలం భక్తిగా ఒకసారి స్వామి ఇదంతా నీవు ఇచ్చినటువంటి సంపదే, దాన్ని నీకు ఊరికే చూపిస్తున్నాను, సమర్పిస్తున్నాను అని మనసులో అనుకుంటే చాలు, చూపిస్తే చాలు, స్వామివారు సంపూర్ణంగా ఆనందపడతారు. కాబట్టి తల్లి ఆ పిల్లవాడు తింటున్నప్పుడు అరబోట్పు కన్నులతో మురిసిపోతున్నటువంటి ఆ బిడ్డను చూస్తుంటుంది తల్లి. ఆమె మురిసిపోతుంటుంది. ఇప్పుడు వాడు తింటున్నటువంటిది వాడు ఒక చేత్తో అమ్మ అని అమ్మకు కనుక ఒక ముద్ద పెట్టాడనుకోండి, ఆ ముద్ద వల్ల తల్లికి ఏం కడుపు నిండదు. కానీ అంత మాత్రానికే తల్లి మురిసిపోతుంది. ఆ ముద్ద పిల్లవాడి స్వార్థితం కాదు. వాడేం తయారు చేయలేదు, వాడు తేలేదు, అమ్మ చేసి పెట్టిందే. అయితే తనను గుర్తుపెట్టుకొని తినిపిస్తున్నందుకు అదే అక్షయంగా భావించి మాతృమూర్తిని పొంగిపోతుంటుంది. ఇప్పుడు 14వ శ్లోకం చూద్దాం. పుత్రే వ్యాధి సమాయుక్తే శోకార్తో జనన్యేవ చ తస్య నిష్క్రమణార్థాయ మాతృపిండం దదామ్యహం. బిడ్డ అంటున్నాడు, నేను వ్యాధితో బాధపడుతున్నప్పుడు బాధపడే దానివి నువ్వే. అందుకు ప్రతిగా
నీకు ఈ మాతృపిండాన్ని సమర్పిస్తున్నాను అంటాడు. ఎందుకంటే బిడ్డ బాధపడుతుంటే తల్లి ఎక్కువ బాధపడుతుంది. అందుకనే అమ్మను చెట్టుతో పోల్చవచ్చు. చెట్టు మనిషికి అనేక విధాల ఆశ్రయాన్ని ఇస్తుంది, నీడలో ఆడుకోనిస్తుంది, ఫలాలిచ్చి సేద తీరుస్తుంది, ఇంటికి కలపనిస్తుంది, వంటింటికి వంట చేరుకునిస్తుంది, రోగ నిర్ధారణార్థం మందులనిస్తుంది, అంత్యదశలో కట్టెలనిస్తుంది. తల్లి బిడ్డకు ఆహారం సమకూర్చడమే కాదు, అనారోగ్యం పాలైనప్పుడు శుశ్రూష చేస్తుంది, బాధపడుతుంది, మొక్కులు మొక్కుతుంది, ఉపవాసాలు చేస్తుంది. స్త్రీకి భర్త, బిడ్డ 2 కళ్ళు. ఎవరికి కష్టం వచ్చినా తట్టుకోలేదు. ఇద్దరికీ సర్ది చెప్పడంలోనే ఆమె కాలం గడిచిపోతుంటుంది. బిడ్డ ఎంత పెద్దవాడైనా తన చేత్తో తిండి పెట్టాలని ఆరాటపడుతుంది. తినకపోతే ఆరోగ్యం బాగలేదేమోనని బెంగ పెట్టుకుంటుంది. మొగ్గగా ఉన్నప్పుడు లేని సువాసన పువ్వుగా వికసించినప్పుడు వచ్చి చేరుతుందని బసవ పురాణంలో చెప్తారు. అలాగే కన్య ఒక గృహిణిగా, తల్లిగా ఎదిగినప్పుడు ఆమెకు అంతులేని సహనం వచ్చి చేరుతుంది. కాబట్టి సమాజానికి మనం చేసే నిజమైన సేవ ఏమిటంటే నిరుపేద గర్భిణులకు పోషకాహారం అందించడం, కుటుంబ సభ్యులకు నచ్చజెప్పి వారి చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణం సమకూర్చడం, ప్రసవానంతరం శిశువులకు వ్యాధి నిరోధకాలనిచ్చి వారికి ఆరోగ్యం, తల్లులకు ఆనందం కలిగించడం. ఇది ప్రతి వాళ్ళు చేయాల్సినటువంటి పని. ఇప్పుడు 15వ శ్లోకం చూద్దాం. గాత్రభంగో బలేన్మాతు మృత్యురేవ న సంశయః తస్య నిష్క్రమణార్థాయ మాతృపిండం దదామ్యహం. శరీరం కళతగ్గి మృత్యుముఖంలోకి వెళ్ళి తిరిగి వస్తుంది తల్లి. అందుకు ప్రతిగా నీకు ఈ మాతృపిండాన్ని సమర్పిస్తున్నాను అని బిడ్డ మాతృపిండాన్ని సమర్పిస్తాడు. భాగవతంలోని కపిల గీతలో కపిలుడు దేవహూతికి గర్భధారణ గురించి చెప్పిన విషయాలన్నీ ఆధునిక ప్రసూతి వైద్య నిపుణులు ఆమోదిస్తున్నారు. ఇప్పుడు ఈ రోజుల్లో, ఒకప్పుడు నమ్మకపోయినా ఇప్పుడు అందరూ ఒప్పుకుంటున్నారు. భాగవతంలో కపిల గీతలో కపిల మహర్షి తన తల్లి దేవహూతికి గర్భధారణ సమయంలో చెప్పిన విషయాలన్నీ కూడా ఇప్పుడు అందరూ కూడా ఆమోదిస్తున్నారు. భాగవతం రాసిన వేదవ్యాసుడే వాయుపురాణంలో అంతర్భాగంగా ఈ 16 శ్లోకాలను చెప్పి గర్భధారణలోని క్లేశాలను ప్రస్తావించి మాతృ ఔన్నత్యాన్ని మనకు చాటి చెప్తూ ఉన్నాడు. రక్తంలో హెమోగ్లోబిన్ తగ్గితే లోపలి బిడ్డకు, మరీ తగ్గితే తల్లికి ప్రమాదమే. ప్రసూతి గదిలో స్త్రీ పడే బాధను FTP సిండ్రోమ్గా వైద్యులు పిలుస్తారు. ఫియర్ అంటే భయం, టెన్షన్ అంటే ఆందోళన, పెయిన్ అంటే బాధ కలగలిపిన ఆ సమయంలో ఆమె ఏ పరాదేవత కన్నా తక్కువ కాదు. బాధ నడుములోంచి కడుపులోకి పాకి కిందకు ప్రసరిస్తుండగా పాదాలతో మంచాన్ని నిగడదన్ని కంఠంలో ఊపిరిని బంధించి చేతులతో అందిన దాన్ని గట్టిగా పట్టుకొని విచిత్ర ధ్వనులు చేస్తుంది తల్లి. తనకు రక్తపు పోటు పెరుగుతుందేమో, సున్నితమైన అవయవాలు దెబ్బతిని రక్తస్రావం జరుగుతుందేమో అనే ఆందోళన చెందుతుంది. బిడ్డడికి ఏమైనా అవుతుందేమోనన్న భయం వెంటాడుతుంది. గర్భకోశం నుండి వెలుపలికి వచ్చే 4 అంగుళాల దూరం దాటడం మనిషి జీవితంలో అత్యంత స్వల్పము, అత్యంత ప్రమాదభరితము అయిన ప్రయాణం. ఈ పయనంలో ఎవరికైనా ముప్పు వాటిల్లవచ్చు. కొన్ని సందర్భాల్లో తల్లికి బిడ్డకు కూడా ఇద్దరికీ వాటిల్లవచ్చు. తను పుట్టినరోజును మృత్యుముఖంలోకి వెళ్ళి తిరిగి వచ్చిన అమ్మ మళ్ళీ పుట్టినరోజుగా భావించి జరుపుకునేవారు ధన్యులు. నిజంగా
అమ్మకు పుట్టినరోజు చేయాలి. ఎందుకంటే ఆమె చచ్చి బతికింది కాబట్టి ఆ రీతిగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు 16వ శ్లోకం, ఇదే చిట్ట చివరి శ్లోకం. యమద్వారే మహాఘోరే ఖ్యాత వైతరణీ నదీ తస్య ఉద్ధరణార్థాయ మాతృపిండం దదామ్యహం. నేను నిన్న ఈ 16 శ్లోకాలు కూడా చేత్తో రాసి మీకు పంపించడం జరిగింది. అయితే ఇక్కడ నేను అలవాటు చొప్పున అన్ని శ్లోకాలు ఒకే రకంగా ఉంది కాబట్టి నేను తస్య నిష్క్రమణార్థాయ మాతృపిండం దదామ్యహం అని రాసేశాను. ఎందుకంటే ఇక్కడ ఈ చిట్ట చివరి లైన్ మాత్రం మీరు మార్చుకోవాలి. తస్య ఉద్ధరణార్థాయ మాతృపిండం దదామ్యహం అని మార్చుకోవాలి. ఈ శ్లోకాన్ని మరొకసారి చదువుతాను. యమద్వారే మహాఘోరే ఖ్యాత వైతరణీ నదీ తస్య ఉద్ధరణార్థాయ మాతృపిండం దదామ్యహం. యమద్వారం ముందు మహాఘోరమైన వైతరణీ నది ఉంటుంది. అది నువ్వు దాటడానికి వీలుగా నీకు ఈ మాతృపిండాన్ని సమర్పిస్తున్నాను అని బిడ్డ మాతృపిండాన్ని సమర్పిస్తాడు. ఈ శ్లోకంలో 2వ పాదంలో ఉద్ధరణార్థాయ అని వస్తుంది, గమనించండి. ఇక్కడ శిశువు చేతిలో తల్లి ఉంది, మొత్తం తల్లి చేతిలో బిడ్డ ఉంటాడు. ఇప్పుడు ఈ విషయంలో మాత్రం ఆ బిడ్డ చేతిలో తల్లి ఉంటుంది. మరణానంతరం వైతరణీ నదిని దాటడానికి తల్లికి తోడ్పడవలసిన వాడు తనయుడొక్కడే. ఒక వ్యక్తి నుండి అమ్మను తీసుకొని వెళ్ళిపోవడానికి జగన్మాత కూడా సంశయిస్తుంది, ఆలోచిస్తుంది. అందుకే గోమాత, భూమాత, ప్రకృతి స్వరూపిణి అయిన లోకమాత అనే 3 అమ్మలను ప్రసాదించి మరీ అమ్మను తీసుకుపోతుంది. నీ తల్లి స్థానంలో వీరిని సేవించుకో అని ఆదేశిస్తుంది. అంత్యేష్టి సంస్కారంలో చేతులు కలిపి కడతారు. కాలి బొటన వేళ్ళు కలిపి కట్టడం చేత ఒక పాదంపై మరొక పాదం చేరుతుంది. అంటే శాశ్వత నిద్ర చేత వదనం నిర్లిప్తమవుతుంది. కనుక ఈ అందరూ చేయవలసినటువంటిది ఈ శ్లోకాలకు, ఈ భావాలకు, ఈ అర్థాలకు, ఈ తాత్పర్యాలకు అందరూ కూడా విస్తృత ప్రచారం చేస్తే సమాజంలో మహిళల పట్ల గౌరవాభిమానాలు పెరిగి తల్లిదండ్రులను వృద్ధాశ్రమాలకు తరలించే ఆలోచన ధోరణిలో తప్పకుండా మార్పు వచ్చి సమాజం మరింత సంస్కారవంతంగా మారుతుంది అని నా విశ్వాసం. ఎందుకంటే అందరికీ అన్నీ తెలుసు, కానీ కేవలం స్వార్థం వల్ల ఇంత చేసినటువంటి త్యాగం చేసినటువంటి తల్లిదండ్రులను ఏమీ పట్టించుకోకుండా అదొక బరువుగా, బాధ్యతగా తీసుకోవాల్సిన దాన్ని పోయి బరువుగా భావించి వాళ్ళని వదిలించుకోవడం అలవాటు అయిపోయింది. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చిన సంపద అంతా పెద్దవాళ్ళు ఇచ్చిందే. మరి వీడు బయటికి రావడానికి వాళ్ళు ఎంత కష్టపడ్డారు, వీడు పెరగడానికి వాళ్ళు ఎంత కష్టపడ్డారు, చదివించడానికి కానీ, వివాహం చేయడానికి కానీ, ప్రతిదానికి కూడా వాళ్ళు అన్ని కష్టాలు పడి బిడ్డ గురించే ఆలోచిస్తున్నటువంటి తల్లిదండ్రుల గురించి పిల్లలు ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. కనుక ఈ యొక్క వృద్ధాశ్రమాలను ఇక మీద పెంచకుండా ఉన్నవాటితో సరిపెట్టుకొని వీలైతే తమ యొక్క తప్పు తెలుసుకొని వాళ్ళని గౌరవంగా ఇంటికి తీసుకుని వచ్చి వాళ్ళని పోషించినట్లయితే కొంతవరకు వాళ్ళ యొక్క రుణం తీర్చుకోవడానికి అవకాశం కలుగుతుంది. కానీ అలాగే కనుక పెంచుకుంటూ పోతే వాళ్ళ జీవితం వృధా. ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా వాళ్ళకు ఏ మాత్రం కూడా ఫలితం రాదని పెద్దలు చెప్తున్నారు, శాస్త్రాలు చెప్తున్నాయి. హరే శ్రీనివాస, మీరందరూ ఇంత ఓపికగా ఇవన్నీ కూడా విన్నందుకు మీకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. హరే శ్రీనివాస, హరే శ్రీనివాస, హరే శ్రీనివాస.
మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. హరే శ్రీనివాస.